శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్యశ్రేయః అన్యదుతైవ ప్రేయః తే ఉభే నానార్థే పురుషగుం సినీతః. తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి హీయతే అర్ధాద్య ఉప్రేయో వృణీతే. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరః అభిప్రేయసో వృణీతే. ప్రియో మందో ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. సత్వం ప్రియాన్ ప్రియరూపాగుంశ్చ కామాన్ అభిధ్యాయన్నచికేతోత్యస్రాక్షీః. నైతాగుం శృంఖాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. దూరమేతే విపరీతే విషూచి అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా. విద్యాభీప్సినం నచికేతసం మన్యే నచా నత్వా కామా బహవో లోలుపంతా. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః. దంద్రమ్యమాణాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానాయధాంధాః. న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. అయం లోకః నాస్తి పర ఇతి మాని పునః పునర్వశమాపద్యతే మే. శ్రవణాయాపి బహభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవో యన్న విద్యుః. ఆశ్చర్యో వక్త కుశలోశ్చ లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. న నరేణావరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః. అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అణీయాన్ హి అతర్క్యం అణుప్రమాణాతు. న నరేణ అవరేణ ప్రోక్తః ఏష సువిజ్ఞేయః. నరేణ అంటే మనుష్యేణ, అవరేణ అంటే హీనేన హీనుడైన వాడు. హీనుడు అంటే లేనివాడు. ఏమి లేనివాడు? ఆత్మజ్ఞానం ఏ కొంచెమైనా అసలు ఆత్మజ్ఞానము ఆత్మ అనేది ఒకటి ఉన్నది, అధిష్టానం అనేది ఒకటి ఉన్నది, మరి అలాగే స్వరూపం అనేది ఒకటి ఉన్నది అనేటటువంటి ఏమాత్రం ఆలోచన లేనివాడు. అటువంటి ఆలోచనల చేత అతడు హీనుడు, లేనివాడు. కాబట్టి అవరేణ అంటే అర్థం హీనేనా అని అర్థం చెప్పారు భగవత్పాదులు. అటువంటి నరేణ ప్రోక్త యది, అటువంటి నరుడు వచ్చి కూర్చుని ఆత్మజ్ఞానాన్ని గురించి నేను చెప్తాను అంటే, లేదా కఠోపనిషత్తు నేను చెప్తాను అంటే, లేదా ఈశాకేనా ఏ ఉపనిషత్తునైనా సరే నేను చెప్తాను అని అన్నట్లయితే ఏమవుతుంది అది అంటే, అది నహి సుష్ఠు సమ్యక్ విజ్ఞేయో విజ్ఞాతుం శక్యః. అది చెప్పేవాడికే అసలు ఆత్మస్వరూపం అంటే ఏమిటో ఏమాత్రము అవగాహనే లేకపోతే తెలుసుకునే వాళ్ళకి అది నసు విజ్ఞేయ, అది తెలియబడేది కాదు. అవరేణ అంటే ఇంకో మాట కూడా చెప్తున్నారు, ప్రాకృత బుద్ధిన. ప్రాకృత బుద్ధి అంటే
జన్మించినప్పటి నుంచి ఏ విధంగా ఉందో బుద్ధి అదే విధంగా మరణాంతం వరకు అదే విధంగా బుద్ధి ఉంటే అటువంటి వాళ్ళు ప్రాకృత బుద్ధులు. అలా కాదు, జన్మతో కొందరు ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు జన్మతో సంస్కారయుతమైన బుద్ధి గల వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ మంది జన్మతః ప్రాకృత బుద్ధులే ఉన్నా వాళ్ళ యొక్క ఇహకృతాత్ పూర్వకృతాత్ అనే ఒక మాట ఉన్నదిగా మనకి. వాళ్ళ యొక్క పూర్వజన్మల సంస్కార బలం చేత వాళ్ళల్లో ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని చూసినప్పుడు కానీ చూస్తూ ఉన్నప్పుడు కానీ ఇతరుల పెద్దల మాటలు సందర్భాన్ని బట్టి అదృష్టవశాత్తు విన్నప్పుడు కానీ వింటూ ఉన్నప్పుడు కానీ లేదా ఉపనిషత్తు పుస్తకాలు చేత్తో పుచ్చుకొని చదువుతూ ఉన్నప్పుడు కానీ సంస్కరింపబడుతుంది. వాళ్ళు సంస్కృత బుద్ధులు. అటువంటి సంస్కృత బుద్ధులు కాని ప్రాకృత బుద్ధి చేత నరేణ అవరేణ ప్రోక్త ఏష న సువిజ్ఞేయ. నా అనేది సువిజ్ఞేయకి ముందు తెచ్చుకోవాలి. అవరేణ నరేణ ప్రోక్త ఏది అసంస్కృతమైన బుద్ధి గలవాడు గనక ఈ ఆత్మవిజ్ఞానాన్ని గురించి, ఈ మరణం తర్వాత ఏదైనా ఉందా లేదా అనే విషయాన్ని గురించి చెప్తాడు. తనకి ఏం తెలుసు అది చెప్తాడు. తనకేం తెలుసు? ఆత్మజ్ఞానం లేదు, అనాత్మజ్ఞానం ఉంది, అదే ఆత్మ అని చెబుతాడు. అది అతడు చేసే పని. అతన్ని కూడా మనం తెలివి తక్కువ వాడని అందుకనే ప్రాకృత బుద్ధి అన్నారు. అనాత్మ బుద్ధి అనే అర్థం. అనాత్మే ఆత్మ అని చెబుతాడు. అది అప్పుడు నా సువిజ్ఞేయ నా సుష్ఠు విజ్ఞాతం నా శక్య. ఎందుకని ఏం చెప్తాడండి అంటే యస్మాత్ బహుధా అస్తి నాస్తి కర్త అకర్త శుద్ధ అశుద్ధ ఇత్యాది అనేకధా చింత్యమాన వాదిభి. ఆత్మతత్వం చింత్యమాన చింతింపబడి వాదులందరూ రకరకాల వాదాలు చేసేవాళ్ళు కర్త అని అకర్త అని అస్తి అని నాస్తి అని శుద్ధ అని అశుద్ధ అని ఇలా అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయ అర్థం చెప్పారు శంకర భగవత్పాదులు. మనకు తెలిసిపోయింది అసలు. ఇంకా ఇందులో ఈ శ్లోక పాదంలో అవగాహనకి రాని విషయం లేదు. ఏమని అవగాహనకు వచ్చింది అంటే అసంస్కృత బుద్ధులు ఆత్మజ్ఞాన వాసన పరినిష్ఠిత, కనీస వాసన పరినిష్ఠితమైన ఆ జ్ఞానం లేని వాళ్ళు దీన్ని చెప్పకూడదు. చెప్తే అది విన్న వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం రాదు. వాళ్ళ చేత చెప్పబడితే అర్థమైంది. దీనికే ఇంకొక అర్థం చెప్తున్నారు. ఆయనకి శంకర భగవత్పాదులకి ఈ ఒక్క వాక్యం మీద ఎంత అద్భుతమైనటువంటి శ్రద్ధ. దాన్ని గురించి ఏమైనా సరే వివరించి చెప్పాలి సాధకులకి అని ఆయనకి అది ఒక మహానుభావత్వం. దాన్ని ఇంకో రకంగా యద్వా తెలియదు అన్నారు కదా, దానికి ఆయనే ప్రశ్న వేస్తున్నాడు. అవరేణ ప్రోక్త నా సువిజ్ఞేయ. మరి ఎలా తెలుస్తుందండి? లోకంలో అందరూ అవరులే, వరులు లేరు. వర అవర. వర అంటే అర్హుడు, అవర అంటే అనర్హుడు. అందరూ అనర్హులే అనుకోండి. సరే, మీరు చెప్పినట్టు మీరు చెప్పిన దానికి వేరే అర్థం. అవరుల చేత చెప్పబడితే దానికి అది సువిజ్ఞేయం కాదన్నారు. వరుల చేత చెప్పబడితే సువిజ్ఞేయమేనా? పోనీ ఆ మాట చెప్తారా? కథం పునః సువిజ్ఞేయ. ఎలా చెప్పబడితే అది విజ్ఞేయం అవుతుందండి? అది చెప్పాలిగా. అది చెప్తున్నారు. ఇది ఉచ్యతే. ఏం చెప్తున్నారు అంటే అనన్య ప్రోక్తే. దానికి తర్వాత సువిజ్ఞేయో బహుధా చింత్యమాన నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయ. ఎందుకని? బహుధా చింత్యమాన
అనేక రకాలుగా చెప్తాడు. అవరుడు ఆ మాట కూడా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది. ఏ ప్రశ్న? కథం స విజ్ఞేయ, ఎలా చెప్పాలండి అని అడిగితే ఇది ఉచితే అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అనన్య ప్రోక్తే అగతిరత్ర నాస్తి. రెండు రకాలుగా అనన్య ప్రోక్తే ప్లస్ అగతి, ప్రోక్తే గతి, ప్రోక్తే ప్లస్ గతి, ప్రోక్తే గతి. ఏ రకంగానైనా దాన్ని మనం విడదీయవచ్చు. అక్కడ అవకాశం, ఆ సంధికి అవకాశం ఉంది. సరే, ఎవరు చెప్తే తెలుస్తుందండి అంటే అనన్య ప్రోక్తే ఇది ఉచ్యతే. అనన్యుడైన వాడు చెప్పాలండి. పైన అవరుడు చెప్తే పనికిరాడు అన్నారుగా, మరి ఎవరు చెప్పాలి? అనన్యుడు చెప్పాలి. అనన్యుడంటే నా అన్య అనన్య, అన్యం కానివాడు, వేరైన వాడు కానివాడు. దేంతో వేరైన వాడు కానివాడు? ఆత్మజ్ఞానంతో. తన స్వరూపం ఏమిటో తనకి తెలిసిన వాడే సంస్కృత బుద్ధి. తన స్వరూపం ఎక్కడో ఉంది, తాను ఎక్కడో ఉన్నాడు అని అనుకునేవాడు అన్యుడు. అనన్యుడు అంటే తన స్వరూపంతో తాను ఏకమైన వాడు అనన్యుడు. తన స్వరూపం అంటే ఏమిటో తెలియక తన స్వరూపం ఎక్కడో ఉందని ఇలా రకరకాలుగా భావించేవాడు అన్యుడు. ఇక్కడ అవరుడు అంటే అన్యుడు అని అర్థం చెప్పొచ్చు. అన్యుడు అంటే అదే అర్థం, ప్రాకృతి బుద్ధిరా అని చెప్పారు కదా. మరి ఇప్పుడు అన్యుడు చెప్పకపోతే అనన్యుడు చెప్పాలి. అనన్యుడు అంటే ఎవరని అర్థం మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి మనం. అనన్యుడు అంటే తన స్వరూపంతో తాను ఏకమైన వాడు. ఇది చాలా బాగుందండి. ఎవరు తన స్వరూపంతో తాను ఏకం కారు? అందరూ తమ స్వరూపంతో ఏకమైన వాళ్లే కదా. నిజమే, అందరూ ఏకమైన వాళ్లే. కానీ ఇందులో కొందరు తమ స్వరూపం తమ దేహంతో పాటే పుట్టిందని, తమ దేహంతో పాటే పోయేదని అనుకుంటాడు. వాళ్ళు స్వరూపంతో ఏకమవుతున్నారు. కానీ ఈ దేహం వచ్చేదే పోయేదే, నా స్వరూపం. ఆభరణాలు 100,000 వస్తుంటాయి పోతుంటాయి. వాటి ఆభరణాల యొక్క స్వరూపమైన బంగారంలో మార్పు ఉండదు. అలాగే నేను అనే దాంట్లో మార్పు లేదు. నేనే ఆత్మ, నా స్వరూపం నేనే. నా స్వరూపం వేరు, నేను వేరు కాదు. అది అనన్యభావం. ఆ అనన్యభావం కలిగిన వాడి చేత చెప్తున్నారు అనన్య ప్రోక్తే. అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. అనన్యేన ప్రోక్తే, అనన్య ప్రోక్తే. అనన్య ప్రోక్తే అనే సమాసానికి విగ్రహవాక్యం ఏం చెప్తాం? అనన్యేన ప్రోక్తము అంటే అనన్యుడి చేత చెప్పబడినది. అనన్యుడి చేత చెప్పబడితే, అనన్యుడు అంటే ఎవరండి? మనం చెప్పుకోవడం ఎందుకు? భగవత్పాదులే చెప్తున్నారు. ఏమని? అపృథగ్దర్శిన ఆచార్యేణ. అటువంటి ఆచార్యుడు చెప్పాలి. ఎటువంటి ఆచార్యుడు? పృథగ్దర్శి అయిన ఆచార్యుడు కాదు, అపృథగ్దర్శి అయిన ఆచార్యుడు. అంటే ఆచార్యులు రెండు ఉంటారు, ఇద్దరు ఉంటారు అండి, 2 రకాలుగా ఉంటారు. అందుకనేగా శ్లోకం దేంతో మొదలుపెట్టారు? నరేణ అవరేణ. అవరేణ నరేణ అంటే పృథగ్దర్శి. అదిగో చెప్పారుగా ఏమని? అస్తి నాస్తి, కర్త అకర్త, శుద్ధ అశుద్ధ అని శంకర భగవత్పాదులు వివరించి ఎక్కడ ఏమాత్రం అనుమానం లేకుండా టకా వాళ్ళ గుట్టుమట్లనే బయట పెట్టాడుగా ఆయన. అనాత్మ అంటే ఏమిటో. లేకపోతే మనకి భయం. శంకర భగవత్పాదులు ఈ మాట చెప్పలేదు అనుకోండి, మనకి ఏమో అలా అంటే వాళ్ళు వచ్చి ఏం మీద పడి దండయాత్ర చేస్తారో, నీకు తెలీదు, మాకేం తెలుసు, మేం చెప్పిందే నిజం అంటారు అని మనలాంటి వాళ్ళకి సంశయం కలుగుతుంది. కానీ మనలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి శంకర భగవత్పాదులు, అది ఆయన జగద్గురు లక్షణం అంటే. ఆయన ఏం చెప్తున్నాడు స్పష్టంగా? కర్త అకర్త
అస్తి నాస్తి, శుద్ధ అశుద్ధ ఇత్యాది, ఇంకా మేము చెప్పలేమయ్యా అనేకదా రకరకాలు. ఇలా చెప్పే వాళ్ళందరూ వాదులు, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ అలా వాళ్ళు. మరి అనన్యుడు అంటే ఇక్కడ చెప్తున్నారు, అక్కడ అలా చెప్పి వాళ్ళు వాడికి అర్థం చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు, అనన్య ప్రోక్తే అంటే అపృథగ్దర్శిన, అంటే ఈయనకి శుద్ధ అశుద్ధ ఆ పైన చెప్పిన భేదాలు ఉండవు ఈయనకి పృథగ్దర్శి కాడు, తాను వేరు ఆత్మ వేరు అనుకునేవాడు పృథగ్దర్శి. తానే తన స్వరూపమే, ఆత్మే తన స్వరూపం, ఇదంతా ఈ కనిపించే ఉపాధులు సృష్టి ఇదంతా తన స్వరూపం కాదు, తన విభూతి అని చూసేవాడే అపృథగ్దర్శి. అద్భుతమైన విషయం. ఈ ఒక్క ఉపదేశం లేకపోతే మనలాంటి వాళ్ళకి అయోమయం సముద్రం మధ్యలో పడి కొట్టుకుంటున్నట్టే. శంకర భగవత్పాదుల భాష్యం చదివితే ఎంత మనోధైర్యం ఏర్పడుతుందో ఇప్పుడు దీన్ని బట్టి మనం నిర్భయంగా చెప్పుకోవచ్చు. లేకపోతే అనుమానం ఏమంటే నా స్వరూపం ఆత్మ, నేనే ఆత్మ, నేను నమ్మలేనండి, ఇలాంటి భావాలు వస్తాయి. ఇప్పుడు అవి రమ్మనండి, రావు. ఎందుకని మన వెనకాల శంకర భగవత్పాదులు ఏమన్నాడు, అపృథగ్దర్శివైతే నువ్వు ఆత్మజ్ఞుడు, అయినంత మాత్రాన అప్పుడే నీకు తెలియలేదు, ఇంకా నువ్వు సాధన చేయాలి, చాలా ఉంది నువ్వు చేయాల్సిన ప్రయాణం. ఉందండి మాకు తెలుసు, చాలా అంటే ఈ జన్మే కాదండి, ఇంకా 100 జన్మలకైనా మేము సిద్ధం, మేము ఆ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం అని మేము ఒక దృఢమైన నిశ్చయం చేసుకున్నాం అని చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. అనన్య ప్రోక్తే, అనన్యేనా ప్రోక్తే, అనన్యేనా అంటే అర్థం ఏంటండి, అపృథగ్దర్శిన, వేరుగా చూడకూడదు, స్పష్టం, ఇంకా అనుమానం అక్కర్లా, వెంటనే వేరుగా చూడకూడదు అంటే దేన్ని వేరుగా చూడకూడదు అంటే అనుమానం ఎందుకు? నిన్ను ఆత్మని, నీ స్వరూపం ఆత్మే ప్రత్యేకాత్మ కేనోపనిషత్తులో నేర్చుకునే వచ్చాంగా మనం. ప్రతిబోధ విదితం మతం, నువ్వు నేను అనే భావం నీలో ఉంది, నీలో 2 నేనులు ఉన్నాయి. అక్కడ దానికి కొంచెం ఇది కూడా కలిపి వివరం చెప్పుకుందాం. నీలో 2 నేనులు ఉన్నాయి. ఒక నేను నువ్వు మర్చిపోయావు, ఒక నేను పట్టుకుని గట్టిగా వేలాడుతున్నావు. నువ్వు వేలాడే నేను ఏదో చెప్పమంటావా? అవరేణ. అది నువ్వు వేలాడే నేను అవరేణ. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఆ అవరేణ అనే నేనును వదిలిపెట్టి అనన్య అనే నేనును పట్టుకో. ఈ అవరేణ నేను ఏమిటి, అనన్య నేను ఏంటండి అంటే, అవరేణ నేను అంటే నేను వేరు, నా ఆత్మ వేరు అనుకోవటమే అవరత్వం. వరత్వం ఏమిటి? నేను, నా ఆత్మ అంతా నేనే ఉన్నది సత్యం, నేనే సత్యం, నా ఆత్మ మళ్ళీ నా ఆత్మ అది నా వస్తువు అవుతుంది. నేనే ఆత్మస్వరూపం, ఇంకా దానికి ఇంకొక విశేషణం లేదు, ఏమి. నేనే స్థిరం, నేనే ప్రత్యేగాత్మ, నేనే పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, నా స్వరూపం నేనే అని భావించటం. అయితే మొదట్లో భావించటంలో మనం ఆ మాటలు చెప్పటంలో తడబాటు పడవచ్చు, కానీ మనస్సులో ఆలోచన మాత్రం ఆత్మజ్ఞానం స్పష్టంగా రూఢమై స్థిరమై ఉంటుంది. దాన్ని చెప్పటానికి నతత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో. నువ్వు స్వరూపమేనయ్యా, నీ స్వరూపం నువ్వు చెప్పలేము. అది అక్కడ విశేషం, చెప్పలేము, చెప్పడానికి మాటలు రావు. అందుకే దశోపనిషత్తులు వచ్చినాయి, అది చెప్పడానికే. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి, నిరంతరం అందులో పడి మునిగి తేలాలి, లేకపోతే నిష్కృతి లేదు. అదే చెప్తున్నారు. అనన్యేన అంటే అపృథగ్దర్శిన ఆచార్యేణ. ఇప్పుడు అనన్య అక్కడ నరేణ అవరేణ, నరేణ అన్నాడు. నరేణ అంటే ఇక్కడ ఎవరన్నమాట? ఆచార్యుడు అంటే తాను ఆచరించి శిష్యుడి చేత ఆచరింపజేసేవాడే ఆచార్యుడు.
లేకపోతే ఆచార్య పదం అక్కడ అన్వర్థం కాదు. అటువంటి ఆచార్యేనా ఇంకా ఇంకా సంతృప్తి కలగల. అసలు ఇప్పుడు ఆచార్యుడి లక్షణం ఇక్కడ చెప్తున్నారు భగవత్పాదులు. ఏమని? ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతేన. సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి స్వామివారికి. ఎందుకు? ఈ ఒక్క మాట చెప్పినందుకు. ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతేన. భూతం అంటే భూతం దెయ్యం కాదు, ఆత్మభూతుడు, ఆత్మ అయిపోయినవాడు. ఆత్మభూతేనా, నేను ఆత్మ అయిపోయినవాడు. ఏ ఆత్మ? ప్రతిపాద్య. ఇప్పుడు నువ్వు చెప్తానని కూర్చున్నావే ఈ సెల్ ఫోన్ పెట్టుకుని ఎదురుకుండా, ప్రతిపాద్య నువ్వు చెప్తామని కూర్చున్నాను. నీ చేత చెప్పబడబోయే ఆత్మ ఏదైతే ఉందో ప్రతిపాద్యమైన ఆత్మ నువ్వే అయిపోవాలి. అతడే అనన్యుడు. అంటే అన్యుడు కాడు. దేనికంటే అన్యుడు కాదు? ఆత్మ కంటే అన్యుడు కాదు. నా అన్య అనన్య అని చెప్పుకున్నాగా. ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతేన, అటువంటి వాని చేత ప్రోక్తే ఉక్తే సతి చెప్పబడగా, అప్పుడు ఆత్మని ఆత్మజ్ఞానం విషయంలో గతి అనేకథ అస్తి నా అస్తి ఇత్యాది లక్షణ చింతా గతి అత్ర అస్మిన్ ఆత్మని నా అస్తి నా విద్యతే. ఒక్క మొక్కలో చెప్పి పారేశారు. అనన్యుడైనటువంటి ఆచార్యుని చేత ప్రతిపాద్య ఆత్మభూతైన అయినటువంటి ఆ ప్రతిపాద్యాత్మభూతుడైనటువంటి ఆచార్యుని చేత కూర్చొని ఆ ఆత్మజ్ఞానం ఇతరులకి చెప్తూ ఉంటే తెలియకపోవటం అనేది లేదు. అదిగో ఇత్యాది లక్షణం. అస్తి నాస్తి, ఏమోనండి తెలుస్తుందో తెలియదో ఇత్యాది గతి నాస్తి లేదు. అలాంటి వేరే రకరకాల గతులు లేవు. మరి ఎవరు చెప్తే ఉంటాయండి? ఆ భయం చెప్పాడుగా. ఎవరైనా ఏం చెప్తున్నారు? 100 రకాలు ఉన్నారు, 6 ఉన్నారు. వాళ్ళు అందులో 4 రకాలు చెప్పారు. ఏం చెప్పారు? అస్తి నాస్తి, కర్త అకర్త, శుద్ధ అశుద్ధ, రకరకాలు. కాబట్టి ఇక్కడ కథం పునస్సు విజ్ఞేయ అద్భుతమైన భాష్యం. ఈ ఒక్క భాష్యం ఒక్క ముక్క రోజుకి చదువుకుని దానినే కళ్ళు మూసుకొని మననం చేసుకుంటే ఈ జీవితం గట్టెక్కిపోదా? మిగతా అవన్నీ ఉండేవి ఉంటాయి, పోయేవి పోతాయి, వచ్చేవి వస్తాయి, రానివి రావు, ఇవన్నీ వదిలేయటమే. ఏం కావాలి? నీ సర్టిఫికెట్ ఏం పుచ్చుకోవాలి నువ్వు చేత్తో? నువ్వు ఎవరివి కావాలి? అనన్యుడివి కావాలి. మాకు అర్థం కావట్లేదండి. అనన్యుడిని కావాలి అంటే ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతుడు. మళ్ళీ ఇందులో ఇంకో విశేషం ఉంది. ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతుడు. బ్రహ్మ ఆత్మ 2 మాటలు ఉన్నాయి. అబ్బా, ఇదో గొప్ప విశేషం. ఇది కూడా పట్టుకోవాలి మనం. ప్రతిపాద్య బ్రహ్మతత్వాన్ని గురించి నేను చెప్తానని కూర్చున్నా. ఆ బ్రహ్మ ఏమిటండి? ఆత్మే. ప్రతిపాద్యమైన బ్రహ్మయే ఆత్మగా, ఆత్మచ బ్రహ్మ. అటువంటి బ్రహ్మయే తన ఆత్మగా, అంటే తానే బ్రహ్మగా భూతుడైన అయిపోయిన వాని చేత ఉక్తే ప్రోక్తే గతి నాస్తి. ఎటువంటి లక్షణమైన గతి? చింతాగతి. అత్ర అస్తి నాస్తి ఇత్యాది లక్షణ చింతాగతి నాస్తి. అత్ర అస్మిన్ ఆత్మన నాస్తి ఇత్యర్థ. ఎందుకని ఉండదండి? ఇదో ప్రశ్న. ఎందుకనంటే ఇప్పుడు అవరుడు చెప్పాడు చూశారా? అవరుడు ఏం చెప్తున్నాడు? అస్తి అంటాడు ఒకడు, నాస్తి అంటాడు ఒకడు, శుద్ధం అంటాడు ఒకడు, శుద్ధం కాదంటాడు ఒకడు, మరి ఆత్మ అంటాడు ఒకడు, అనాత్మే అంటాడు, ఆత్మ లేదేమి లేదు అనాత్మే అంటాడు. ఇలా రకరకాలుగా చెప్తున్నారే. అది వాటిలో ఆ లక్షణాలు ఉన్నాయి, వాడిలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అటువంటి లక్షణాలు ఉన్నదాన్నే ఆత్మని చేసి చెప్తున్నాడు. కానీ ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతుడైన వానికి మరొకటి తెలియదు. అందులో ఏమీ లేవు. వికల్పాలు సంకల్ప వికల్పాలు లేవు. అది నిర్వికల్పం. అదే చెప్తున్నా. సర్వ వికల్ప గతి. అన్ని వికల్పాల యొక్క గతులు అస్తమిత, లేకుండా పోవటం చేత, అస్తమితత్వాత్, లేకుండా పోయి అసలు ఇందులో లేవు. ఉంటే అనాత్మ, లేకపోతే ఆత్మ.
ఒక్కటే ముక్క. ఎంత తేలిక విషయం. ఈ ఈ ఈ దృఢమైన నిశ్చయం మనకు ఎప్పుడు కలుగుతుంది? నేనే ఆత్మస్వరూపాన్ని అనే ఒకానొక దృఢమైన భావాన్ని నిరంతరం నువ్వు మనస్సులో ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు నీకు ఈ నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఆత్మతత్వంలో వికల్పాలు లేవు కాబట్టి అటువంటి ఆత్మతత్వాన్ని గురించి చెప్పాలి అంటే అక్కడ చెప్పాలి అంటే ప్రతిపాద్య బ్రహ్మాత్మభూతుడైన ఆత్మభూతుడైన వాడికే ఆ నిర్వికల్పమైన ఆత్మను గురించి చెప్పగలిగిన శక్తి ఉంటుంది, లేకపోతే లేని వాడికి ఉండదు. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఏం చెప్పారు ఇక్కడ అంటే అనన్య ప్రోక్తి అనే. ఇప్పుడు అవరేణ అనేది మనకి ఓ పెద్ద సందేహాన్ని తీసుకొచ్చి పెట్టింది అక్కడ. దానికి జవాబు దేంతో చెప్పారు? అనన్యేన అని చెప్పారు. ఈ అనన్యేన అనే మాటకి అథవా శంకర భగవత్పాదులు మరొక అర్థం చెప్పారు. ఇక్కడ అనన్యుడు అంటే ఏం చెప్పారండి? అపృథక్ దర్శి అని అర్థం చెప్పారు కదా, బాగానే ఉంది. అథవా స్వాత్మభూతేన అనన్యస్మిన్ ఆత్మని ప్రోక్తే అనన్య ప్రోక్తే, లేదా మరొక రకంగా చెప్తున్నారు. ఎలాగా అంటే ఆత్మతత్వాన్ని తెలిసిన ఆచార్యుడు అంటే తన స్వరూపం ఏమిటో తనకు తెలిసిన తాను స్వరూప స్థితిలో ఉన్న, అలా చెప్పాలి, స్వరూప స్థితిలో ఉన్న ఆచార్యుడు శిష్యుడికి అతని ఆత్మస్వరూపమే అతని ఆత్మరూపమే ఆత్మతత్వం అని ఉపదేశిస్తే ఇంకా అప్పుడు తెలుసుకోవలసిన ఇతర నీ 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 స్వరూపమే నీ ఆత్మతత్వం. అలా కాదు, ఇక్కడ ఇంకో విషయం చెప్తానని వేరే విషయం నేను చెప్తాను అని అంటే వేరే విషయం తెలుసుకోవాల్సింది లేదు. నీ స్వరూపమే ఆత్మతత్వం. ఈ మాట ఎవరు చెప్తారు? తన ఆత్మతత్వాన్ని తెలిసిన ఆచార్యుడు ఆ మాటే చెప్తున్నారు. అథవా స్వాత్మభూతేన అనన్యస్మిన్, తన స్వరూపము తానే అయి ఉన్నటువంటి అనన్యుడైనా అంటే వేరే తత్వం ఏది తాను కాదు, తాను తన తత్వమే అనేటటువంటి ఆలోచన కలిగిన ఆత్మ కలవాడి చేత ప్రోక్తే చెప్పబడగా అనన్య ప్రోక్తే అప్పుడు గతి అత్ర అన్య అవగతి నాస్తి. తన స్వరూపమే అయినవాడు స్వరూపాన్ని గురించి చెప్తూ ఉంటే ఇంకా వేరే గతి, వేరే అర్థం, వేరే భావం ఎలా వస్తాయి? రావు. నాస్తి. జ్ఞేయస్య అన్యస్య అభావ. స్వరూపాన్ని గురించే చెప్తుంటే ఇంకా జ్ఞేయం అంటే ఈ స్వరూపమే గ్రహించేది జ్ఞేయాన్ని. జ్ఞేయం అనగానే ఏమవుతుంది? తాను వేరు, తన జ్ఞానమే జ్ఞేయం అయినట్లు అవుతుంది. జ్ఞానం జ్ఞేయం కాదు. జ్ఞానం ఎప్పుడూ తెలుసుకునేదే, జ్ఞేయం తెలుసుకోబడేదే. తన స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు జ్ఞేయం అనే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞేయస్య అన్యస్య అభావాత్. అథవా స్వాత్మభూతేన అనన్యస్మిన్ ఆత్మని ప్రోక్తే అంటే అనన్యప్రీతి కర్మధారయ సమాసం. అనన్యప్రోక్త అనన్యమైన ప్రోక్తము కలిగినది జ్ఞానము. అనన్యప్రోక్తే తన స్వరూపమే అయినది అనన్యము, అది జ్ఞానము. అదే ఆత్మ, అదే జ్ఞానము. అది ఇంకా దాని గురించి చెప్తూ ఉంటే గతి లేదు అంటే అర్థం కాకపోవటం, తెలియకపోవటం అనేది లేదు. అనగా ఈ ఆత్మయందు మరొక దానిని తెలియటం అనేది లేదు. అంటే అత్ర అన్య అవగతి నాస్తి జ్ఞేయస్య, వేరే రకంగా తెలియటం అనేది ఉండదు. జ్ఞేయస్య అభావాత్. జ్ఞేయాన్ని గురించి చెప్పట్లే, మేము స్వరూపాన్ని గురించే చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలియదగినది మరి ఒకటి లేదు కాబట్టి. అది కూడా ఎందుకంటే అద్వయమైన ఆత్మ యొక్క జ్ఞానము ఏది కలదో ఇది జ్ఞానమునకు సర్వోత్తమమైన నిష్ట.
జ్ఞానానికి సర్వోత్తమమైన నిష్ట ఏది ఉంటుంది అంటే జ్ఞానస్య హి ఏషా పరా నిష్ఠ యత్ ఆత్మైక విజ్ఞానం. ఇది అద్భుతమైన విషయం. ఆత్మైక విజ్ఞానం, ఆత్మయే విజ్ఞానము, జ్ఞానమే ఆత్మ, జ్ఞానమే ఆత్మ, ఆత్మే జ్ఞానము అనేది తప్ప ఇదే జ్ఞానానికి పరాకాష్ట, మరొకటి లేదు. అంటే ఇంకో తెలుసుకోబడవలసింది లేదు. ఇది అద్భుతమైన గోల్డెన్ వర్డ్స్ అంటారు. జ్ఞానస్య హి యశా పరా నిష్ఠ యదాత్మైకత్వ విజ్ఞానం. అద్భుతమైన మాట. జ్ఞానస్య హి, జ్ఞానానికి, జ్ఞానం అంటే ఇదే పరాక, ఇంకా ఇంతకంటే వేరే పరమైన నిష్ఠ, స్థితి, స్థానం లేదు. దేనికంటే ఆత్మైకత్వ జ్ఞానం, ఆత్మయే జ్ఞానము అనేది. నేనే జ్ఞానస్వరూపం. ఇన్ని మాటలు అక్కర్లేదండి. నేనే జ్ఞానస్వరూపణి, నేనే జ్ఞానం, ఇంకా లేదు, నేను కూడా లేదు. ఈ నేను కూడా వెళ్ళి అందులో లీనమైపోతే మిగిలేదు శుద్ధ జ్ఞానమే. అది మాటల్లో చెప్పేది కాదు, అంతవరకే చెప్తారు ఎవరైనా. మరి మనం అంత చేతకాని స్థితిలో చెప్పుకున్నామంటే ఇంతవరకు బాగానే చెప్పుకున్నట్టు లెక్క. అదే చెప్తున్నారు, జ్ఞానస్య హి ఏషా పరా నిష్ఠ యదాత్మైకత్వ విజ్ఞానం అతః అవగంతవ్య అభావాత్. ఇంకా అంతకంటే తెలుసుకోవలసినది మరి ఒకటి లేకపోవటం చేత నా గతికి అత్ర అవశిష్యతే. ఇక్కడ గతి అనేది ఉండదు. అంటే జ్ఞానం ఈ ఆత్మయందు గతి మిగిలి ఉండదు. ఇంకా తెలుసుకోవాల్సింది జ్ఞానమే ఉంటుంది తప్ప ఇంకేది ఉండదు. అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇందువలన తెలియదగినది మరి అవగంతవ్య అభావాత్ కనుక ఈ ఆత్మయందు గతి మిగిలి ఉండదు. ఇంకా గతి లేదు. గతి అంటే గమనం. దేనికి గమనం? తెలుసుకోవలసిన దానికోసం వెళ్ళటం. అసలు అది లేదు. ఇది చాలా చాలా జాగ్రత్తగా పట్టుకుంటేనే కానీ అసలు నిష్ఠ, అది జ్ఞానం అలా, అది ప్రజ్ఞానం బ్రహ్మ ఇతర ఉపనిషత్తు చెప్పబోతుంది మనకి. ఇక్కడ చెప్పిన విషయాలన్నింటినీ కూడా భగవత్పాదులు ఒక్కొక్క చోట బ్రహ్మాండంగా ఆ సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని సమర్థిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానస్య హి ఏషా పరానిష్ట యదాత్మైకత్వ విజ్ఞానం అతః, అందుచేత జ్ఞానం తప్ప మరొకటి ఏది లేదు కాబట్టి అవగంతవ్య అభావాతు నా గతికి అత్ర అవశిష్యతే. ఇంకా గతి లేదు, ఏం లేదు, తీశావతల పారే. సంసార గతికి వా అత్ర నా అస్తి. అంటే గతి లేదు అనే వచనాన్ని ఇంకోలో కూడా మాట చెప్పచ్చు మనం. ఏమని? ఈ రెండవది లేని ఆత్మ బోధించబడగా సంసార గతి కూడా ఉండదు. నీకు ఆత్మజ్ఞానం బోధించామనుకో, నీకు ఆత్మజ్ఞాన స్వరూపుడు అయ్యామనుకో, సంసార గతే లేదు. నా గతి నా అన్యగతి అన్యగతి అంటే అది నా గతి అత్ర అవశిష్యత అంటే సంసార గతి కూడా లేదు. అసలు నువ్వు తెలుసుకోవాల్సింది లేకపోవటమే కాదు, సంసార గతియే లేదు. ఎందుకని అంటే నా తత్ర సంసార గతి వా అత్ర నాస్తి అనన్యే ఆత్మని ప్రోక్తే. ఎందుకని? నాంతరీయకత్వాత్ తద్విజ్ఞాన ఫలస్య మోక్ష. ఎప్పుడైతే అటువంటి ఆత్మైకత్వ విజ్ఞానం కలిగిందో మరుక్షణమే, వ్యవధానం లేదు, అదే మోక్షం. ఆ మరుక్షణమే జ్ఞానస్వరూపుడు అయిపోతాడు. ఇంకా నువ్వు సాధించాల్సింది లేదు, గతి లేదు, గమనం లేదు, సంసారం లేదు, ఏమీ లేదు. కేవలం శుద్ధ జ్ఞాన స్వరూపుడివై అలా ఉండిపోతావు. అదే నిష్ఠ, జ్ఞానానికి నిష్ఠ, పరాకాష్ఠ అదే. ఇది అద్భుతమైన ప్యాసేజీ ఈ వాక్యాలు. అథవా స్వాత్మభూతేన అనన్యస్మిన్ ఆత్మని ప్రోక్తే అనన్య ప్రోక్తే గతి అత్ర అనన్య గతి నాస్తి జ్ఞేయస్య అన్యస్య అభావాత్. జ్ఞానస్య హి ఏషా పరా నిష్ఠ యదాత్మైకత్వ విజ్ఞానం అతః అవగంతవ్య అభావాత్ న గతి అత్ర అవశిష్యతే. సంసార గతి వా అత్ర నాస్తి. అసలు వేరే గతి లేదంటే సంసారమే లేదు. ఇంకా సంసారం ఉంటేనే 100 రకాల గతులు వస్తాయి. అసలు సంసారమే లేనప్పుడు గతి లేదు, పాడు లేదు.
సంసారగతి వాత్ర నాస్తి అనన్యే ఆత్మని ప్రోక్తే. ఎందుకని? నాంతరీయకత్వాత్. ఆంతరీయకం అంటే వ్యవధానం, ఎడం. నువ్వు జ్ఞానస్వరూపుడు అయిపోవటం నీదే ఆలస్యం. ఆ క్షణమే మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే మోక్షం. ఇది అద్భుతమైన తద్విజ్ఞాన ఫలస్య మోక్షస్య. ఇంకొక మాట కూడా చెప్తున్నారు. అథవా ప్రోచ్యమాన బ్రహ్మాత్మభూతేన ఆచార్యేణ ప్రోక్తే. బ్రహ్మాత్మ జ్ఞాను ఆత్మభూతుడైన అంటే స్వస్వరూపంలో ఉన్నటువంటి, అంటే వికల్పాలేమీ లేని, అంటే అనాత్మ దృష్టి లేని, అంటే నేను ఇది నాది అనే దృష్టియే లేని శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపుడుగా ఉన్న వ్యక్తి చేత ప్రోక్తే చెప్పబడితే, ఆత్మజ్ఞానం అప్పుడు చెప్పబడితే, అగతికి అనవబోధ అపరిజ్ఞానం అత్ర నాస్తి. అగతి అనే మాట దాన్ని విడగొట్టి చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం. అనన్య ప్రోక్తే అగతిరత్ర, అనన్య ప్రోక్తే అగతిరత్ర నాస్తి. అగతి లేదు అంటే తెలియకపోవటం అనేది లేదు. ఇందాక సంసారమే పోయిందని చెప్పాం. ఇప్పుడు దాన్ని అగతి అని ఏమంటే భగవత్పాదులు గారు ఇక్కడ అనన్య ప్రోక్తే అగతిరత్ర అని విడదీస్తామనుకోండి, అప్పుడు మీరు చెప్పిన అర్థం రాదుగా. ఏమీ కాదు. దానికి అర్థం ఇలా చెప్పుకో. ప్రోచ్యమాన బ్రహ్మాత్మభూతేన ఆచార్యేణ ప్రోక్తే ఆత్మని అగతి అంటే అనవబోధ. అగతి అంటే తెలియకపోవటం అనేది, అంటే ఇంకా అపరిజ్ఞానం, తెలియకపోవటం అనేది అత్ర నా అస్తి, ఈ సందర్భంలో ఉండదు. భవతి ఏవ అవగతి. అబ్బా, ఆ మాట చెప్పి ఆయనకి సంతృప్తి. అత్ర అపరిజ్ఞానం నాస్తి అని చెప్తే సంతృప్తి కలగలా. ఏమంటున్నారు? భవతి ఏవ అవగతికి. ఏమంటే మీరు ఎంత చెప్పినా మాకు అవగతి కలగదు. నేను అనొచ్చు, వినేవాళ్ళు అనొచ్చు. ఆ ప్రారంధాలు అడ్డం పడుతూ ఉంటాయి. పర్ఫెక్ట్నెస్ రావాలి, అదే సాధన, అదే నిధిధ్యాసన. ఆ నిధిధ్యాసనాల్లో పక్వమైన వాళ్ళు పెద్దలు మనకు తారసిల్లుతూ ఉంటారు. మనం మన స్థితిని ఒప్పుకోవాలి. అంతే తప్ప లేనిపోని ఆడంబరాలు, పటాటోపాలు, ఆర్భాటాలు లాంటివి ప్రదర్శించకూడదు. యథార్థం అంటే బోధకి అర్హత ఉన్నదో లేదో ఉన్నదనుకునే చెప్పబడుతున్నది. పూర్తి అర్హత ఉన్నదా? పూర్తి అర్హత లేదు. ఎవరికి ఉంటుందని అనకూడదు. ఉండే మహానుభావులు ఉంటుంది. ఆ పూర్తి అర్హత కోసమే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి అర్హత వేరు, మోక్షం రావటం వేరు, ఆత్మజ్ఞాన సంపన్నత వేరు కాదు. పూర్తి సిద్ధాంతం వేరు, సాధన వేరు, ఫలితం వేరు కాదు. సిద్ధాంతమే సాధన, సాధనే ఫలితం. ఫలితం వచ్చేదాకా ఒడ్లు దంచడానికి పూర్వం పెట్టుకునే వాళ్ళని ఒక చిన్న దృష్టాంతం చెప్తారు. ఎన్ని రోగాలతో ఎన్ని పోట్లు వేయాలి ఏమిటయ్యా? ఎంతవరకు చదవాలండి? ఎన్ని ఉపనిషత్తులు చదవాలండి? రోజుకి ఎన్ని గంటలు, లేదా ఒక గంట, అరగంట, లేకపోతే ఎన్నిసార్లు? ఒడ్లు దంచి ఒడ్లు బియ్యం అయ్యే వరకు దంచాలి. ఫలితం నీకు నాకు వచ్చినట్టు మరి మీకు తెలియాలిగా. మాకు తెలియక్కర్లా, ఎవరికి వాళ్ళకి తెలిస్తే చాలు. ఇది అప్రకటం, పైకి చెప్పుకునేది కాదు. అందుకనే మీకు జ్ఞాననిష్ఠులు ఎక్కడా బ్రదార్లలో నేను జ్ఞాననిష్ఠుడిని చెప్పడు. చెప్తే చెప్పాడుగా ఇంతకుముందు కేనోపనిషత్తులో. అది అలాగే ఉంటుంది. నాకు తెలుసును అనుకున్న వాడికి తెలియదని చెప్పాడుగా, అది చెప్పాడు. నాస్తే భవతి ఏవ అవగతి కలిగే తీరుతుంది. తద్విషయ శ్రోతు తదస్మి అహం ఇది ఆచార్యస్య ఇవ అర్థ. ఆచార్యుడు అహమస్మి అనుకున్నట్టే శిష్యుడు కూడా అహమస్మి అనే అనుకుంటాడు. ఏవం సువిజ్ఞేయ ఆత్మ ఆగమవత ఆచార్యేణ అనన్యయ ప్రోక్త. ఈ విధంగా ఆత్మ దుర్విజ్ఞేయం కాదు, సువిజ్ఞేయ. చక్కగా తెలుసుకోవచ్చండి. తెలుసుకోవటానికి వీలు లేదు కాబట్టి నేను తెలుసుకోనని దూరంగా పారిపోవడం అసమర్థుడి లక్షణం. నేను తప్ప ఎవరు తెలుసుకోగలరు అనేది ధీరుడి లక్షణం.
కాబట్టి సువిజ్ఞేయ, ఈ విధంగా సువిజ్ఞేయమైన ఆత్మ ఆగమవంతుడైన, అంటే గురు శిష్య సంప్రదాయంలో ఆదితేరినటువంటి పండితుడైనటువంటి ఆ ఆచార్యేణ అనన్యతయ, అతడు కూడా అనన్యుడై ఆత్మస్వరూపుడై కనుక ప్రోక్తగా చెప్పినట్లయితే అప్పుడు ఇది జరుగుతుంది. ఏవం, ఇంతవరకు. అలా కాకుండా ఇతరధా, వేరే రకంగా, అంటే అన్ని రకాలైన అనర్థాలు వచ్చి పడతాయి. ఇతరధాహి అణీయాన్ అణుప్రమాణాతపి సంపద్యతే ఆత్మ. ఒకడంటాడు అణీయాన్ అంటే అణువు కంటే చాలా సూక్ష్మమైంది కాబట్టి తెలుసుకోవటం కష్టం. అతర్క్యం అంటే అతర్క్య స్వబుద్ధ్య అభ్యూహేన కేవలేన తర్కేణ తర్క్యమాణే అపరిమాణే కేనచిత్ స్థాపితే ఆత్మని తతో. కొంతమంది ఏమంటారు, ఆత్మ అది సువిజ్ఞేయం, కానీ ఇది బాగా అణుస్వరూపం అండి, తెలుసుకోవటం కష్టం అని ఒకడంటే, అది అణీయానికి అతర్క్యం అణుప్రమాణాత్, అది దానికి చెప్తున్నారు. అణుప్రమాణాత్ అణుపరిమాణే కేనచి స్థాపితే ఆత్మని తతోహి అణుతరం ఇది అన్యః అభ్యుగతి. ఒకడు అణుతరం అని చెప్పితే ఆత్మని, మరొకడు వచ్చి ఇంకా అణువు అంటాడు. ఆ మరొకడు వచ్చి అది ఇంకా అణువు కంటే అణువు అంటాడు. ఈ విధంగా అనవస్థా దోషం. ఆ తథాప అణుతరం అణుతమం ఇది అభ్యూహంతి అని ఊహిస్తూ ఉంటారు. ఇది నహి కుతర్కస్య నిష్ఠ క్వచిత్ విద్యతే. ఇది కుతర్కం. ఈ కుతర్కానికి నిష్ఠ అనేదిగా ఫుల్ స్టాప్ అనేది క్వచిత్ విద్యత ఎక్కడా ఉండదు. కాబట్టి ఇది పద్ధతి కాదు. ఇది ఎవరిదన్నమాట, అవరుడు చెప్తే ఇలా ఉంటుంది. అవరుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు చెప్పారు. ఇప్పుడు అద్భుతమైన శ్లోకవర్ణం, ఈ మంత్రవర్ణం ఎలా ఉంది? నరేణ అవరేణ ప్రోక్త ఏష సుజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్రణ నాస్తి అణీయాన్ హి అతర్క్యం అణుప్రమాణాత్. కాబట్టి అని చెప్తూ అతః అనన్య ప్రోక్తే ఆత్మని ఉత్పన్నయా ఇయం ఆగమ ప్రతిపాద్య ఆత్మమతి. అనన్యుడైనటువంటి గురువు గారు చెప్పినట్లయితే ఆత్మ ప్రతిపత్తి ఎలా ఉంటుంది అంటే ఇంకా దాని గురించే వివరించి చెప్తున్నారు. నైషాతర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ యాంత్వమాపసత్యధృతిర్బతాసి త్వాదృగ్నో భూయాత్ నచికేతః పృష్ఠ. తర్వాత యమధర్మరాజు నచికేతుడితో మరొక మాట కూడా చెప్తున్నాడు. ఇందులో ఈ శ్లోక భావనలో ఉండే విశేషాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.